నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో బీజేపీ మండల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యశ్వంత్ సింగ్, సర్వేపల్లి నియోజకవర్గ కన్వీనర్ కాకుటూరు రవీంద్రారెడ్డి, అధికార ప్రతినిధి వేళ్లపాలెం సుబ్రహ్మణ్యం రెడ్డి, మండల అధ్యక్షులు వేళ్లపాలెం సంపత్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఈపూరు శివ తదితర నాయకుల అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీజేపీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులను నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అనంతరం పార్టీ నిర్వహణ చేపట్టవలసిన కార్యక్రమాలపై నూతన కార్యవర్గానికి సీనియర్ నాయకులు దిశానిర్దేశం చేశారు. ఆగస్టు 13న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పర్యటన నెల్లూరులో ఉన్న సందర్భంగా జన సమీకరణపై సమీక్ష చేశారు. అనంతరం యశ్వంత్ సింగ్ మీడియాతో మాట్లాడారు. నూతన కార్యవర్గంలో యువ మోర్చా అధ్యక్షుడిగా మేరగ భార్గవ యాదవ్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడిగా ఈపూరు సాయి కుమార్ రెడ్డి, కార్యదర్శిగా నడవడి అశోక్ గౌడ్, బీసీ మోర్చా అధ్యక్షుడిగా పవన్ కుమార్, మహిళా మోర్చా అధ్యక్షురాలిగా మునెమ్మ, ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా నిమ్మరవి, ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా మస్తానయ్య, సోషల్ మీడియా కన్వీనర్ గా లోకేష్ రెడ్డి, కో కన్వీనర్ ఇసునాక సాయిరెడ్డి తదితరులను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఈ నెల 13వ తేదీన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల వారు పివిఎన్ మాధవ్ గారు నెల్లూరుకు విచ్చేస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ముత్తుకూరు నుంచి ఏ విధంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలా అనే విషయాన్ని చర్చించడం జరిగింది. అలాగే ఆ రోజు 9:30 గంటలకి ఉదయం మన విఆర్సీ గ్రౌండ్ నుంచి కస్తూర్బా కళాక్షేత్రం వరకు పాదయాత్రతో రాష్ట్ర అధ్యక్షుల వారు సుమారు 2000 మందితో కార్యకర్తలతో నాయకులతో పాదయాత్ర చేయడం జరుగుతుంది. అలాగే ఆ కార్యక్రమం వెంటనే కస్తూరి కళాక్షేత్రంలో కార్యకర్తలతో సమావేశం జరిగి కార్యకర్తలతో డైరెక్ట్ గా ఇంటరాక్షన్, అంటే ఏ సమస్యలు ఉన్నాయి వాళ్ళ మండలంలో, ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, ఏమే అవసరాలు ఉన్నాయి అనే విషయాన్ని డైరెక్ట్ గా రాష్ట్ర అధ్యక్షుల వారే కార్యకర్తలతో మాట్లాడడం జరుగుతుంది. అలాగే అదే రోజు సాయంత్రం నెల్లూరు నగరంలో బంగార వ్యాపారవేత్తలతో, క్లాత్ మర్చెంట్స్ వాళ్ళతో కూడా ఇంటలెక్చువల్ మీటింగ్ జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని కూడా మన ముత్తుకూరు మండలం నుంచి సుమారు 300 మంది కార్యకర్తలు కూడా రావడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమాన్ని దేశంలో, రాష్ట్రంలో, మన జిల్లాలో పివిఎన్ మాధవ్ గారు ఒక సూచన ఇవ్వడం జరిగింది. నెల్లూరుకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎక్కడ కార్యక్రమం జరిగినా కూడా రాష్ట్రంలో నెల్లూరు జిల్లా కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తం చూస్తుంది. అలాగే ఈ నెల 13వ తేదీన చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని, ర్యాలీని ఒక 2000 మందితో కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఏదైతే నరేంద్ర మోడీ గారు పిలుపిచ్చారో మన పివిఎన్ మాధవ్ గారు ఒక యువ నాయకుడిగా, ఒక రాష్ట్రాన్ని అధ్యక్షుడిగా, గతంలో ఏబీపీగా సంఘంలో పనిచేస్తున్న ఏకైక రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన పివిఎన్ మాధవ్ గారికి ఫస్ట్ టైం మన జిల్లాకి విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నిటి కూడా జిల్లా పార్టీ, రాష్ట్ర పార్టీ అందరం కలిసి విజయవంతం చేస్తారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈవీ లవర్స్ రోజు రానే వచ్చింది. రాబోయే తరం కోసం తయారైన ఈవీ వావ్ అనిపించే కలర్స్ విడా VX2 Go మరియు విడా VX2+ జూలై 14వ తేదీ లాంచింగ్ సందర్భంగా జూలై 14వ తేదీ సోమవారం ఒక్క రోజు డెలివరీ తీసుకున్న వారికి సరయు హీరో వారు అందిస్తున్న బంపర్ ఆఫర్ 10,000 రూపాయల వరకు డిస్కౌంట్ మరియు 0 డౌన్ పేమెంట్ తో ఈవీ మీ సొంతం. ఫ్రీ బ్యాటరీ రీప్లేస్ ప్లాన్. ముందుగా బుక్ చేసుకున్న వారికి హెల్మెట్ ఉచితం. ఒక్క ఛార్జింగ్ 100 కిలోమీటర్స్ దూరం. ఈ వెహికల్స్ కేవలం సరయు హీరోలో మాత్రమే లభ్యం. వివరములకు సరయు హీరో షోరూమ్, జోయలుకస్ ప్రక్కన, మినీ బైపాస్ రోడ్, రామూర్తి నగర్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.